ఖచ్చితంగా లచ్చిందేవే. ఏమైంది స్వామి? నువ్వు కష్టాల్లో మునిగిపోయిండవు నాయనా. నేను కష్టాల్లో మునిగిపోలే స్వామి, తేల్తానా, ఎందుకంటే నాకేది వస్తుంది. అది కాదురా మూర్ఖుడా, నువ్వు బాధల్లో ఉండవని చెప్తున్నారా? నేను బాధల్లో లేను స్వామి, బాడిగింట్లో ఉన్నా. ముట్టాలు నా కొడక. నేను మొటాలు కొడుకు కాదు స్వామి, సంజీవయ్య కొడుకుని. మా నాన్న పేరు సంజీవయ్య. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు పైకి రాలేవు నాయనా. నిజమే స్వామి, పైకి పోదామంటే ఈ ఇంటికి మిద్ది మెట్లు లేవు స్వామి. నేను వచ్చింది నీకోసమే రా, పూర్తిగా చెప్పేది రా. చెప్పు స్వామి. ఇంట్లో వాస్తు బాలేదు నాయనా. వాసుది ఇల్లు కాదు స్వామి, పక్కిల్లు. ఒరే పంచులాపి, నేను చెప్పేది 2 నిమిషాలు వినరా. చెప్పు స్వామి. నీ జీవితం బాగుందా? లేదు. నీ దగ్గర డబ్బు నిలబడతాందా? లేదు. నువ్వు యాడికి పోయినా మెడ్డెపల్లి తింటావా లేదా? నిజమే స్వామి. ఇంట్లో వాస్తు వద్దు, మళ్ళీ పంచేస్తాడు. ఇంట్లో శని ఉంది నాయనా. ఇంకా ఒక్క క్షణం నువ్వు ఇంట్లో ఉన్నా నాకిపోతావు నాయనా. అబ్బే ఇవన్నీ నేను నమ్మను స్వామి. నమ్మవా? మంట వచ్చిందంటే మహిమగల స్వామి, తక్షణం ఇల్లు ఖాళీ చేయాలా. అబ్బా, ఇల్లు అనవసరంగా ఖాళీ చేసిన, ఇప్పుడు ఎంత ఎదిగినా దొరకట్లేదే. అయ్యో పాపం, ఎవరో వాస్తు తెలియక ఇంట్లో చేరినట్టుండ్రే. అమ్మయ్య, ఎటొకటి ఇల్లు దొరికిందిరా స్వామి. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా.